ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. గోదావరి ఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతిష్ఠించిన గణపయ్యకు రామగుండం ఎమ్మెల్యే మఖన్ సింగ్ రాజ్ ఠాకూర్ తన సతీమణి మనాలి ఠాకూర్తో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మనాలి ఠాకూర్ మహిళలకు జాకెట్ ముక్కలు, పసుపు, కుంకుమ వాయినాలుగా ఇచ్చారు. వేద పండితులు వజ్జ వెంకటేశ్వర్లు గణపతి ఉద్వాసన పూజను నిర్వహించగా వజ్జ గణపతిని బాజా భజంత్రీల నడుమ డీజే సౌండ్స్ తో మహిళలు స్టెప్పులు వేస్తూ శోభాయాత్రగా గోదావరి నది వద్దకు తీసుకువెళ్లి నదిలో వజ్జ గణపయ్యను నిమజ్జనం చేశారు.
సోదరిమణి మనాలి ఠాకూర్ గారు దాదాపుగా నిజవర్గం సంబంధించిన మహిళలందరినీ దాదాపు ఇక్కడ పిలిచి వాళ్ళకు పసుపొట్టు ఇవ్వడం జరిగింది. ఈ పసుపొట్టు సంకేతం ఏంటంటే మరి ఈ రాము నిజవర్గం కూడా అందరూ సుఖశాంతితో ఉండాలని చెప్పి ప్రత్యేక నిన్న మనాలి ఠాకూర్ గారు ప్రత్యేక పూజలు చేయించి మహిళలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి అదే ధ్యేయంగా ప్రతి నిమిషం ప్రతిరోజు అక్కడికి పోవుడు, పొలాల దగ్గర పోడు, వాళ్ళ రైతు కూలీలను పరామర్శించుడు, వాళ్ళతో పాటుగా మమైకమై ఉండు మరి పూర్తి స్థాయిలో నిజవర్గాన్ని పూర్తి స్థాయిలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న సోదరి మనాలి రాజ్ ఠాకూర్ గారికి మరి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నాము. అలాగే రామగుండం అభివృద్ధి ప్రదాత రాజ్ ఠాకూర్ గారు ఏదైతే అభివృద్ధి కోరుకుంటుండో దాని అందరూ కూడా మహిళలందరూ కూడా మరి నిజవర్గ ప్రజలంతా కూడా సహకరించాలని చెప్పి మరి ఇప్పటికే వాహా అంటున్న రాజ్ ఠాకూర్ ఇంకా ముందుకెళ్ళని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సహకారం, చంద్రబాబు సహకారంతో ఇంకా ముందుకెళ్ళి ఈ రామగుండం గత 50 సంవత్సరాలుగా నిర్వహణంగా ఉన్న రామగుండాన్ని తీర్చిదిద్ది ఉండాలని చెప్పి ఆ వినాయకుని ఆశీర్వాదం కంపల్సరీ ఉండాలని చెప్పి మరొక్కసారి ఇంతమంది మహిళలకు పసుపట్టు పంచిన మా సోదరుమని మనాలి ఠాకూర్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. శ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మా సోదరిమణి మనాలి రాజ్ ఠాకూర్ గారు దాదాపుగా 500 మంది మహిళలందరినీ కూడా ఇక్కడికి పిలిపించి వారి కుటుంబాలంతటి కూడా సంతోషాలు వెదజల్లాలనే సంకల్పంతో ఈరోజు ప్రతి కుటుంబం కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి, ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోటి పెద్ద ఎత్తున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున నిధులు రావాలి, ఆ నిధులు వచ్చేటందుకు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి ఆ శక్తినివ్వాలి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అనే ఆలోచనతోటి ఈరోజు సోదరిమణి మనాలి గారు ఇంత పెద్ద కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ ప్రాంతానికి కనీ విని ఎరగని రీతిలో దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇన్ని 100 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భం లేదు. కానీ ప్రత్యేకంగా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఈ ప్రాంతాన్ని 119 నియోజకవర్గాలలో ప్రత్యేక నియోజకవర్గంగా అభివృద్ధి పరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న సందర్భంగా ఆ దేవుడు వారికి శక్తినివ్వాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శక్తినివ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అలాగే ఏదైతే ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి, భాగస్వాములు అయినప్పుడే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందనే ఆకాంక్షతోటి ముందుకెళ్తున్న సందర్భం మీరందరూ చూస్తూ ఉన్నారు. ఇక్కడ సమ్మక్క సారక్క జాతర అయితేనేమి, శ్రీరామనవమి అయితేనేమి, లేకపోతే శివపార్వతుల కళ్యాణం అయితేనేమి, ఇప్పుడు వినాయక చవితి అయితేనేమి, ఏ పండుగ వచ్చినా కూడా ఇది ఏదో ఆర్ఎస్ఎస్ వల్ల ఇంకోరో కాకుండా రాజ్ ఠాకూర్ గారి నిబద్ధతకు ఇన్ని పండుగలను కనీ విని ఎరగని రీతిలో ఎప్పుడు కూడా మనం గోదావరికంలో చూడని విధంగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటున్నారంటే వారికి ఉన్న గొప్ప సంకల్ప బలాన్ని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు నిన్న వినాయకుని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని రాజ్ ఠాకూర్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించవలసిందిగా ఈ ప్రాంత ప్రజలందరికీ అభివృద్ధి చెందే విధంగా ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా కోరుతూ మరొకసారి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. సభ్యులు, ప్రియతమ నాయకులు, పెద్దలు, గౌరవనీయులు సోదరులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి మరి సతీమణి వారిలో సగభాగమైనటువంటి వారు చేస్తున్న కార్యక్రమాలు గ్రామగుండం అభివృద్ధిలో పాత్ర పంచుకుంటూ వాళ్ళు పాల్పంచుకుంటూ వారు ఏదైతే కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో అందులో తను కూడా భాగస్వామ్యం తీసుకొని ఈరోజు రామగుండంలో అన్న ఎంత తిరుగుతున్నారో బాబీ కూడా అంత తిరుగుతూ ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య ఉన్నా వారి దృష్టికి తీసుకొస్తూ బాబీ తలపెట్టిన కార్యక్రమాలు, అన్న తలపెట్టిన కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా కావాలని చెప్పేసి గణపతిని కూడా స్థాపించుకోవడం జరిగింది నిన్నటి రోజున. అదేవిధంగా నేను ఇన్ని రోజుల చరిత్రలో నేను దాదాపు 30 ఏళ్ల నుండి ఇక్కడ కార్పొరేటర్ 28 ఏళ్ళు ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఏ ఎమ్మెల్యే సతీమణి ఇంతగానము వారు చేస్తున్న కార్యక్రమాలకు వెనుదండగా ఉండలేదు. అట్లాగే ఇలాంటి ఇంతమంది మహిళలను ఎందుకంటే కుంకుమ పూజ ముందు రోజు కూడా కుంకుమ పూజలు అప్పుడు చేస్తాం కానీ కుంకుమ పూజ కాకుండా ముందు ఇంతమంది మహిళలను తీసుకొచ్చి వారికి పసుబొట్టు వాళ్ళ ముత్తైదతనాన్ని అట్లాగే వాళ్ళు
వాళ్ళు కూడా ఆనందాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి వారి చేత నాకు కూడా ఈరోజు ఇదే ఫస్ట్ టైం నేను బాబీ నాకు ఇవ్వడం కూడా ఏ ఎమ్మెల్యే గారు సతీమణి కూడా ఇవ్వలేదు. ఈరోజు బాబీతో తీసుకోవడం నాకు కూడా అదృష్టంగా భావిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నగారు చేసే కార్యక్రమాలు ఏ సంకటాలు లేకుండా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ తను ఏదైతే విజన్ అనుకున్నారో ఆ విజన్ను ముందుకు తీసుకెళ్తూ విజన్ అమలు చేసే కార్యక్రమంలో భగవంతుడి సహకారం అట్లే బాబీ సహకారంతో తన వంతు సహకారం అందిస్తూ ప్రజలందరూ సహకారం తీసుకుంటూ మనమంతా కూడా అన్నకు ఒక చెల్లెల్లాగా అక్కల్లాగా అందరూ వెనుదండగా ఉండాలి. వారి కుటుంబానికి కూడా ఉండి అభివృద్ధి కార్యక్రమంలో మనం కూడా పాల్పంచుకోవాలి. భగవంతుడు వారికి కూడా నిండు నూరేళ్లు ప్రసాదించాలి. చేసే కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా విజయవంతంగా వాళ్ళు ఏదైతే అనుకుంటారో విజయవంతం కావాలని భగవంతుడిని కోరుకుంటూ వారికి కూడా మనాలి ఠాగూర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా ఆనందంగా ఉంది. క్యాంప్ ఆఫీస్లో మా గణపతి బాబాని ఇక్కడ గణేశాన్ని మేము పెట్టి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి, అందరి కుటుంబాలలో సుఖశాంతులు ఉండాలని మేము ఎప్పుడు కూడా పోయిన సంవత్సరము పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఈరోజు మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఏదైనా ఇక్కడ ప్రతిదీ అయ్యప్ప స్వామి పూజ నుంచి మొదలు పెడితే అన్ని పూజలు బతుకమ్మ నుంచి మొదలు పెడితే అంతా మా రామగుండం రాజ్ ఠాకూర్ కుటుంబం అక్క చెల్లెలందరూ కూడా ఇక్కడ వాళ్ళ అన్న వదిన ఇంటికి వచ్చి ప్రతి ఒక్క కార్యక్రమంలో వాళ్ళు ఇక్కడ మాతోని మేమున్నాం మీకు వదిన అని ఇక్కడ వచ్చి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అందరికీ కూడా ఇక్కడ వచ్చిన అక్క చెల్లెలందరికీ పసుబొట్టులు ఇచ్చి ఆ గణపతి ఆశీర్వాదం ప్రతి ఒక్క రామగుండం యావత్ రామగుండం అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ప్రతి కుటుంబంలో శాంతులు ఉండాలని ఇక్కడ యాగాలు కూడా చేయడం జరిగింది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మన సుదర్శనం ఇంకా లక్ష్మీ గణపతి హోమం కూడా నిన్న చేయడం జరిగింది. ఊర్లో ఇంకా అభివృద్ధి అన్న చేయగలగాలి, రాజ్ ఠాకూర్ గారు చేయగలగాలి. దానికి మీ అందరూ కూడా ఇంకా దేవుడికి మొక్కి ఆయనకి ఇంకా బలం ఇవ్వాలి. ముందుకే ఆయన కార్యాలలో ఏ అడ్డంకలు రాకుండా ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహం ఉండాలని ఈరోజు ఇంత భారీ ఎత్తున పూజలు చేయడం జరుగుతూ ఉంది. మీ అందరికీ మళ్ళీ పేరున 2 చేతులు జోడించి ధన్యవాదాలు. ఇక్కడ పిలవగానే పసుపొట్టుకి వచ్చినందుకు మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.